ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు ఏంటా వీడియో అని చెప్పేసి అనుకుంటున్నారా? అయితే ఈ రోజు వచ్చేసి వీడియో ఇది మీకు చాలా హ్యాపీ ఆటోలని కొత్త మోడల్ కొన్న వాళ్ళు అయినా కానీ పాత మోడల్ ఆటో కొన్న వాళ్ళు అయినా కానీ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఏంటంటే వీడియో వచ్చేసి మీకు చాలా మంది కూడా ఈ మధ్య మన సబ్స్క్రైబర్స్ అన్న హ్యాపీ ఆటోకి నేను ముఠా వచ్చేసి 10 మంది నుండి 20 మంది లోపెక్కిస్తాను, మంచి స్పింగులు చెప్పండి అన్న, మేము వేయించుకుంటాం, అవి దిగిపోకూడదన్న, మంచి కొనాలని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు అనమాట. అంటే మనం వచ్చేసి గత ఒక 3-4 నెలల కింద చూసుకుంటే స్ప్రింగ్లు అనేవి మనం అప్పి ఆటోలకి లేటెస్ట్ మోడల్ స్ప్రింగ్లు వచ్చినాయి కదా, అవి వేసినమాట. అంటే బెడ్ లేకుండా ఓన్లీ స్ప్రింగ్లు అనేవి వేసినమాట. అవి వేసిన ఏమవుతుందంటే కొంతమంది 1 నుండి 15 మంది లోపు జనాలు ఎక్కుకునే వాళ్ళకి అవి ఉపయోగపడుతున్నాయి. అయితే అన్న ఇలా కాకుండా ఈ మధ్యలో చాలా మంది రెడీ అయ్యేది ఏంటంటే అన్న ఇలా 10-15 మందిని కాకుండా మేము వచ్చేసి మినిమం వచ్చేసి 20 మందిని ఎక్కిస్తాను అన్న కూలోని. అవి వాటి కోసం మంచిగా దిగిపోకుండా మంచిగా యాక్షన్ ఉండాలంటే ఏ స్ప్రింగ్లు బెటర్ అని చెప్పేసి అడుగుతున్నాను అనమాట. ఈ రోజు నేను దాని గురించి మీకు వీడియో చేస్తున్నా, చూడండి. ఈ వీడియో వచ్చేసి ప్రతి అప్పి ఆటో కస్టమర్కి ఉపయోగపడుతుంది, మీరు చూడండి. ప్లస్ మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అప్పుడు ఈ వీడియో అనేది వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అనమాట, వినియోగించుకుంటారు 90%. అంతేగాని మీరు షేర్ చేయకపోతే మాత్రం వాళ్ళకి ఎలా తెలిసింది మన యూట్యూబ్ ఛానల్ అని, మన అప్పి ఆటోల గురించి అండ్ బజాజ్ గురించి వీడియో చేస్తున్నాం అని చెప్పేసి. కాబట్టి ఈ వీడియో చూడండి. ఫస్ట్ నేను చేసిన ఈ వర్క్ అనేది మీకు గత కొన్ని నెలల కింద మన వీడియోస్లో ఉండొచ్చులే, కానీ ఇదేంటంటే స్పెషల్గా చెప్తున్నాను అనమాట మన సబ్స్క్రైబర్స్ కోసం. ఇది వచ్చేసి కొత్త వెహికల్ అప్పి క్లాసిక్ 2023 వెహికల్ అనమాట, మన కస్టమర్ది అండ్ మన సబ్స్క్రైబర్ది. ఈ వెహికల్కి వచ్చేసి మనోడు ఈ మధ్యన వాళ్ళు స్ప్రింగ్ వేపిస్తున్నారు చూస్తున్నాం. ఇంకోటి ఏంటంటే అన్న వాళ్ళు కూడా స్ప్రింగ్ వేస్తున్నారు, మరి అవి వచ్చేసి 10-15 మందిని తోలుతారు వాళ్ళ ఆటో. మనం వచ్చేసి నేను 20 మందిని ఎక్కించుకొని తోలుతున్నా కూలర్ మూటని. నేను తోలే జనాలకి మంచి స్ప్రింగ్లు చెప్పాను, స్ప్రింగ్ మంచిగా ఉండాలి, యాక్షన్ బాగుండాలని చెప్పినమాట. ఇప్పుడు ఈ బడ్డీ మనం స్ప్రింగ్లు వేస్తామన్నమాట. మనోడు ఏంటంటే బాగా ఎంటీ తోలుతున్నా కానీ మామూలుగా లోడ్ ఎక్స్కొని తోలుతున్నా కానీ అదురుతుందన్న. ప్లస్ ఏంటంటే లెఫ్ట్ అండ్ రైట్ బెడ్ కూడా దిగిపోయినని చెప్తున్నమాట. చూడండి ఒకసారి దీనికి మీరు బెడ్లు చూపిస్తాను నేను. ఇంకా చూడండి, ఇక్కడ ఓన్లీ ఒక ఏలు మాత్రమే పడుతుంది అనమాట. ఇప్పుడు దీనికి మనం ఈ బెడ్లు తీసేసి కంపెనీతో పాటు వచ్చిన బెడ్లు అనమాట, ఈ బెడ్లు తీసేసి కొత్త వాళ్ళు మేము ఎలా చేస్తానే చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనోడు రైట్ సైడ్ టైర్ తీసేసిండు. వచ్చేసి ఇదనమాట బెడ్ అండ్ స్ప్రింగ్. ఇందులో వచ్చేసి మనం షాంపులకి ఇలా పెట్టినామన్నమాట. ఇప్పుడు దీన్ని లెవెల్ చేసి సెట్ చేద్దాం. ఇందులో ఉన్న బెడ్లు తీసేసి సెట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనం దీనికి కొత్త కంపెనీ బెడ్లు తీసుకొచ్చాం అన్నమాట. ఇది వచ్చేసి బెడ్లు ఒరిజినల్వి. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ స్ప్రింగ్ని మనం కట్ చేసి లెవెల్ ప్రకారం సెట్ చేద్దాం. మొత్తం అయినాక ఎలా ఉంటుంది దీని యాక్షన్ అంటే చూడండి మనం ఎలా సెట్ చేస్తాం అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ స్ప్రింగ్ని మనం ఈ బెడ్కి కట్టుకు వచ్చినట్టు మన లెవెల్లో సెట్ చేద్దాం. ఇరు బాయ్ తీ బయటిది. పడుకో. ఓకే, ఇలా రబ్బర్ అనేది సెట్టింగ్ చేసామన్నమాట రెండింటికి కూడా పైపు. ఇప్పుడు వీటిలో ఇలా బెడ్లు కూర్చోబెట్టి కొత్త బెడ్లు చూసారా లుకింగ్ ఎలా ఉందనేది. బెడ్లు అనేది కరెక్ట్గా సెట్టింగ్ అనమాట ఇది. ఇప్పుడు వీటిని లెఫ్ట్ అండ్ రైట్ సెట్ చేద్దాం. తీసేసిన ఇది అమర్చిన బెడ్ అనమాట. ఇప్పుడు దీన్ని ఎక్కించేద్దాం. కూర్చుంది. ఇప్పుడే మనం బోల్ట్ టైట్ వేసేద్దాం దీన్ని. ఇప్పుడు చూడండి సెట్టింగ్ ఎలా ఉందనేది. స్ప్రింగ్ పర్ఫెక్ట్గా ఇలా ఉందన్నమాట. అంటుంది మాకు ఎన్నికిరండి. ఓకే రైట్. ఇప్పుడు టైర్ ఎక్కించేసి అవతల సైడ్ ఇప్పుడు చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రైట్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అనమాట. మనోడు ఇప్పుడు షాక్ ఆఫ్ గేర్ బోల్ట్ ఓపెన్ చేస్తున్నాం. ఇది ఫిట్ చేద్దాం. దించాయా చిన్నగా. ఇప్పుడు బండి దింపి మనం 2 సైడ్లు కూడా ఎలా ఉందని చెప్పేసి చెక్ చేద్దాం. ఓకే, స్ప్రింగ్ చూడండి ఒకసారి ఎలా ఉందనేది. ఓకే, అలా ఉందన్నమాట. రైట్. ఓకే, బండి దింపిను చూడండి. దీని గ్యాప్ వచ్చేసి 4 ఉందన్నమాట. అవతల సైడ్ చూద్దాం. ఇటు సైడ్ కూడా 4 ఉంది. ఈ 2 సైడ్లు కూడా లెఫ్ట్ రైట్ సైడ్ కూడా 2 సైడ్లు కూడా స్ప్రింగ్ అనేది కటింగ్ అనేది పర్ఫెక్ట్ కుదిరింది. మనం ఆ స్ప్రింగ్లు కట్ చేయడం మంచిగా కుదిరింది కాబట్టి
ఈ రెండు సైడ్ ఎత్తు కూడా సమానంగా ఉందన్నమాట. ఓన్లీ 4 వేలు బట్టే అంత గ్యాప్ అనేది ఉంది. ఇప్పుడు ఒకసారి యాక్షన్ చూద్దాం. యాక్షన్ కూడా బాగుంది. చూసారుగా దీనికి స్ప్రింగ్ ఎలా కరెక్ట్ సెట్టింగ్ చేసాం అనేది. ఇప్పుడు దీన్ని మనం రౌండ్ వేస్తాం అన్నమాట బండి మాత్రం. ఓకే, కస్టమర్ వచ్చేసి స్టైల్స్ వచ్చినమాట. ఇప్పుడు ఎలా ఉందో కనుక్కుందాం. బండి ఎలా ఉంది? పాత దానికన్నా కొద్దిగా కొత్త మూవింగ్ కొత్తగా అనిపిస్తుంది. మూమెంట్ స్ప్రింగ్ యాక్షన్ ఉంది, మంచిగా స్ప్రింగ్ యాక్షన్ బాగా ఉంది. ఎంటీ అయినా కానీ స్ప్రింగ్ యాక్షన్ అనేది బాగానే ఉందట. అంటే ఇదేంటంటే స్ప్రింగ్ అనేది వేసే స్ప్రింగ్లో చాలా మంది వేస్తాలే కానీ మనం చెప్పింది చాలా మంది ఫాలో కావాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తాట ఏంటంటే స్ప్రింగ్లు వేసేటప్పుడు బెటర్ స్మూత్గా ఉండాలంటే కొత్త ఛార్జ్ బెల్ట్ అనేవి కొత్త ఛార్జ్ బెల్ట్ కంపెనీ తీసుకొని తర్వాత స్ప్రింగ్ మనం కట్ చేసిన విధంగా కట్ చేసి పెడితే ఎప్పుడైనా కానీ 10 మంది నుండి 20 మందిని ఎక్కించుకున్నా కానీ లోడ్ మోసిన వాళ్ళకి ఏం కాదనమాట. ఎందుకంటే మనం 6, 7, 8 మంది ఉన్నప్పుడు ఏంటంటే స్ప్రింగ్ మీద నిలబడినట్టు ఉంటుంది అనమాట. అదే 20 మంది 18 మంది ఎక్కించినప్పుడు ఏంటంటే స్ప్రింగ్ అండ్ బెడ్ రెండు కూడా పర్ఫెక్ట్గా పట్టుకుని ఉంటాయి కాబట్టి అప్పుడు అదొక రకమైన స్మూత్ ఉంటుంది. ఏదైనా కానీ స్ప్రింగ్ ఉన్నదానికి లేని దానికి కొద్దిగా తేడా ఉంటుంది కాబట్టి అలా ఉంటుంది అనమాట. 90% ఎలా ఉంటుందంటే స్ప్రింగ్ సెట్టింగ్ అనేది ఏది కొత్త బెడ్ వేసి స్ప్రింగ్లు అనేది సెట్ చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా మనం ఎంతమంది లోడ్ ఎక్కించినా ఏం కాదనమాట. ఇది ఒక స్టైల్ వర్క్ అని చెప్పేసి నేను చేసే సెట్టింగ్ ఏంటంటే ఎలా ఉంటుంది అనమాట. ఎలా స్ప్రింగ్ సెట్టింగ్ అని చెప్పేసి ఏంటంటే మెయిన్ జాగ్రత్త దూరుకుంటే మాత్రం అంటే ఈ స్ప్రింగ్లు ఉన్నప్పుడు కూడా మీకు చెప్పినమాట. స్ప్రింగ్లు వేయించినప్పుడు డ్రైవింగ్ ఎలా చేయాలని చెప్పేసి మనకి వీడియోలో ఉంటుంది ఆల్రెడీ. దాన్ని చూసినా కానీ స్ప్రింగ్లు వేయించుకోవాలి వద్దా అని చెప్పేసి ఆలోచించుకోండి. ఇదేంటంటే స్ప్రింగ్లు ఎలాంటి స్ప్రింగ్లు వేయించినప్పుడు మనం ఎలా పడితే అలా కటింగ్ చేయొద్దు. బండి ఎలా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈ విధంగా స్ప్రింగ్లు వేయించుకుంటే ఏంటంటే మినిమం 3 సంవత్సరాల వరకు అయితే బండి యాక్షన్లో స్మూత్లో తిరిగి ఉంటుంది అనమాట. మనం ఆ తర్వాత బెడ్లు దిగిపోతే మనం బెడ్లు వేయించుకోవచ్చు. మినిమం నాకు తెలిసిన వరకు అయితే ఎంత హెవీ దొల్లినా కానీ 2 సంవత్సరాలు అండ్ 3 సంవత్సరాల వరకు మాత్రం తిరుగు లేకుండా ఇలానే ఉంటుంది. యాక్షన్ అయినా కానీ 8 అయినా కానీ నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో చూసే ఉంటారు మీరు. యాదవ్ అని చెప్పే సైడు ఇక్కడ ఉంటుంది. మనోడు మా తమ్ముడు బండికి వాడి బండికి వేసిన ఇంతవరకు కూడా దిగిపోలేదన్నమాట. ఇప్పుడు ఈ మధ్య కాలంలో దానికి కొద్దిగా బిడ్లు అనేవి లైట్గా అరిగిపోయినాయి. అప్పుడు ఏంటంటే అప్పుడు వేరే మోడల్ బిడ్లు అనమాట. ఈ కంపెనీ బిడ్లు కాదు వేసింది కాబట్టి అవి బెడ్లో ఫాల్ట్ స్ప్రింగ్లో ఫాల్ట్ కాదనమాట. మనం ఇప్పుడే ఏ బండికి చేసినా కానీ సేమ్ టు సేమ్ కరెక్ట్గా మైండ్లో ఫిక్స్ చేసుకొని అలా సెట్ చేస్తారనమాట. కాబట్టి ఈ రకం అయితే 90% బెడ్లు ఊగుకు బీకే పని ఉండదు అనమాట. ఇప్పుడు వేసిన మనం మినిమం 2-3 సంవత్సరాలు మాత్రం పర్ఫెక్ట్గా ఈ బెడ్లు ఇలానే ఉంటాయి. యాక్షన్ అయినా కానీ ఈ బెడ్లు దిగిపోకుండా అయినా కానీ ఎందుకంటే మనం వేసే పార్ట్స్ అలా ఉంటాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అనేది ఇంతే. ఈ వీడియో నచ్చితే లేకండి. అలాగే మరెన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఏంటంటే చాలామంది కూడా ఇది మెయిన్ చేయట్లేదు అనమాట. ఈ వర్క్ అనేది ఏంటంటే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లస్ ఏంటంటే మీ తోటి ఆటో డ్రైవర్లకి షేర్ అనేది చేయట్లేదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మాత్రం కంపల్సరీగా మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. అప్పుడే మన వీడియో అనేది ఎక్కువ పోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.